హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి కరాచీ హల్వా చూసేద్దాం. చూసారండి, హల్వా అయితే స్పాంజీ లాగా ఉంది కదా. సో ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ అయితే నేనైతే 2 కప్స్ అయితే షుగర్ తీసుకుంటున్నాను అండి. షుగర్ అయితే ఇంకొంచెం మీకు స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనుకుంటే ఇంకొక 1/2 కప్ అయితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 కప్స్ షుగర్ తీసుకున్నా కదా, 1 కప్ అయితే పిండి తీసుకున్నాను అండి. కార్న్ఫ్లోర్ అది వచ్చేసి పిండి. షుగర్లో 1 కప్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్ 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకొక 1/2 కప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నా కదా, ఫస్ట్ అయితే 1 కప్పు వాటర్ పోసేసుకొని లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకో కప్పు వాటర్ కూడా పోసేసుకోవాలండి. మొత్తం 2 కప్స్ వాటర్ అయితే కలుపుకుంటున్నాం మనం పిండిలో. సో షుగర్లో 1 కప్పు వాటర్, పిండిలో 2 కప్స్ వాటర్ పోసుకున్నాం కదా. సో ఈక్వల్గా 3 కప్స్ అయింది. మనం పిండికి తీసుకున్న షుగర్కి ఈక్వల్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి షుగర్ కూడా కరిగిపోయింది కదా. నేను ఇందాక చూపించాను కదా క్లిప్లో, 1/2 కప్ అయితే నెయ్యి తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పిండి షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అయితే నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. షుగర్ అయితే పాకం అయితే ఏమి రావాల్సిన అవసరం లేదండి. సో మనం ముందుగానే పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి షుగర్ పాకంలో పోసేటప్పుడు మిక్స్ చేసుకొని పోసుకుంటే ఏమవుతుందంటే పిండి అనేది అడుగు చేరుకుంటుంది కదా. అలా మిక్స్ చేసుకోవడం వల్ల మళ్ళీ వాటర్లో కలిసిపోతుంది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి టాస్క్ అండి, ఎందుకంటే కలుపుతూనే ఉండాలి. మంట అయితే సిమ్లోనే ఉంచాలండి, హైలో పెట్టి అయితే కలపొద్దు, ఎందుకంటే తొందరగా గట్టి పడిపోతుంది. అది వాటర్లో అంత సిమ్లో ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. స్లోగా ఉడకాలి పిండి అనేది. సో ఇంక ఇక్కడ మనం కలుపుతూనే ఉండాలి. చూసారా, మనం కలిపే కొద్దీ దగ్గర పడే కొద్దీ జెల్లీలా ఫామ్ అయింది. అప్పుడు ఇక మన దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇక కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ హల్వా మనం బయట కొనాలంటే కనుక చాలా కాస్ట్ అయితే అంటే చాలా అంటే ఎక్కువేం కాదు. సో మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట కొనుక్కున్న దానికి చాలా తేడా అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకొక స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ అలాగే నెయ్యి మళ్ళీ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. నెయ్యి అయితే కొంచెం వేసుకుంటూ కలర్ చూసారు, ఇక్కడ వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయింది ఉడికి మనకి. ఇప్పుడు వచ్చేసి ఈ స్టేజ్లో నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేశాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్నాను. నా దగ్గర జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కలిపేసుకున్నాను. జీడిపప్పులు కూడా వేసి మనం కలిపేసుకుని చూసారా, కళాయికి అయితే సపరేట్ అయిపోతుందండి స్వీటు. ఆ స్టేజ్లో ఉంది అనుకున్నప్పుడు ఇక తీసేసుకోవాలి. ఒకవేళ మీకు ఎలా తెలియలేదు అనుకుంటే కనుక ఒక ప్లేట్లోకి కొంచెం పిండి తీసుకుని ఇట్లా దగ్గరికి చేస్తే బాల్ లాగా అవ్వాలండి. సో ఇంక ఇక్కడైతే నేను ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నా కదా, అదైతే ఇక అందులో వేసేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి. ఇక అప్పుడైతే డీమౌల్డ్ చేసేసుకోవాలి. పైన నేనైతే జీడిపప్పులు జల్లని మీకు ఇష్టం ఉంటే చల్లుకోవచ్చు. సో ఇక ఇలా అయితే పీసులు కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్ ఇష్టం ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ లానే కట్ చేసుకున్నాను. మా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చూసారా, జెల్లీలాగా ఉంది కదా అండి, అలా పీసులా కట్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా బొంబాయి కరాచీ హల్వా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది, అలాగే ఇంట్లో చేసుకున్న ఫీల్ వేరే ఉంటుంది, హైజీనిక్గా ఉంటుందండి. సో ఇంతే అండి, సింపుల్గా అయితే స్వీట్ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.